సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం సాధన కోసం ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని అఖిల పక్షాలు ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి మాట్లాడుతూ సూర్యాపేటను బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఆల్రెడీ రూట్ మ్యాపింగ్ అయిపోయింది, అక్కడ ఆచరణ జరుగుతుంది. ఇది బుల్లెట్ ప్రూఫ్ లాగా మనం వేస్తుంది. మనం బుల్లెట్ ప్రూఫ్ లాగా మన కార్యాచరణ చేసి తప్పించి ఆ బుల్లెట్ ట్రైన్ అయితే మనం సాధించడం చెప్పి నా అభిప్రాయం. దీన్ని ఒక 3-4 దశలుగా తీసుకోవాలని ఆలోచన, నా సూచన ఒకటేనంటే ఒక 3 కమిటీలు ఏర్పాటు చేయాలి. ఒకటి, వెంటనే ఈరోజు ఒక కమిటీ ఏర్పాటు చేసి ముందుగా ఈ యొక్క పొలిటికల్ డిసిషన్, ఎందుకంటే ఈ పొలిటికల్ డిసిషన్ ద్వారానే కొంతమంది వ్యక్తుల ప్రయోజనం కోసమే ఈ రూట్ అలైన్మెంట్ జరిగింది, కొంతమంది వ్యక్తుల ప్రయోజనం కోసం. ఇందుకు మార్చులు దీంట్లో ఎవరి ప్రమేయం ఉందనేది మోస్ట్ ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రమేయం మనం ఇది కరెక్ట్ చేస్తే మన ట్రైన్ మనకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, సాగర్కి అన్యాయం జరిగింది, సాగర్ వాటర్ అన్యాయం జరిగింది, సూర్యాపేట రైల్వే. నేను సూర్యాపేటకు వచ్చినప్పటి నుంచి సూర్యాపేటకు రైలు వస్తుందంట, సూర్యాపేటకు రైలు వస్తుందంట అని ఒకటే మీటింగ్లు పెడుతూనే ఉన్నాం. ఓన్లీ థింగ్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది అని కూడా క్వశ్చన్ మార్క్. బుల్లెట్ ట్రైన్ అనేది ఇంపార్టెంటే, ఎందుకంటే మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి కూడా మనం ఇంకా ఎర్ర డబ్బాల రైళ్ళని ఎక్కుతుంది. ఎర్ర డబ్బాల రైళ్ళు దాన్ని, ఎందుకంటే నేను చైనాకు పోయినా, మొన్న యూరోప్ పోయినా, అంటే మా పిల్లలు నాన్న ఇక్కడ ట్రైన్ మన ట్రైన్ టచ్ లేదు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన ట్రైన్ ఎక్కడ మనం